హలో ఎవన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏజెస్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఈరోజు వీడియోలో మనం అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు షార్ట్కట్ యూస్ చేసి లెస్ దాన్ 10 సెకండ్స్లో ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చో తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం కొన్ని కీవర్డ్స్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఆ కీవర్డ్స్ని యూస్ చేసే క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. మనం ఈ కీవర్డ్స్ కనుక కరెక్ట్గా తెలుసుకుంటే క్వశ్చన్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి మన ఆన్సర్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది ఏజెస్ ఇచ్చి వాటి మధ్య రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటూ ఉంటారు. అంటే ప్రెజెంట్ ఏజ్, ఫ్యూచర్ ఏజ్, పాస్ట్ ఏజ్. ఒక పర్సన్ ప్రెజెంట్ ఏజ్, ఫ్యూచర్ ఏజ్, పాస్ట్ ఏజ్ మధ్య రిలేషన్ని ఐడెంటిఫై చేయమని కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎలా ఈ ఏజెస్ అనేవి మారుతాయనేది తెలుసుకుందాం. దానికంటే ముందు మనకి డైరెక్ట్గా క్వశ్చన్లో ఫ్యూచర్ ఏజ్, పాస్ట్ ఏజ్ అని డైరెక్ట్గా కీవర్డ్స్ అయితే ఇవ్వరు. దానికి బదులుగా పాస్ట్ ఏజ్ అని చెప్పడానికి ఎగో అని కానీ, అలాగే బ్యాక్ అని కానీ, అంటే 2 years బ్యాక్, 5 years బ్యాక్ అలా అని కానీ, లేదా 5 years ఎగో, 2 years ఎగో అలా అని కానీ, అలాగే 3 years బిఫోర్ అని కానీ ఇస్తూ ఉంటారు. అలాగే ఫ్యూచర్ ఏజ్కి కూడా డైరెక్ట్గా ఫ్యూచర్ అనేసి ఇవ్వకుండా 2 years ఆఫ్టర్, 2 years లేటర్, అలాగే ఇన్ 2 years ఆర్ ఇన్ నెక్స్ట్ 2 years ఇలాంటి కీవర్డ్స్ని ఫ్యూచర్ అనే దానికి వాడుతూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రజెంట్ ఇయర్ ఏంటి, 2024 ఇయర్లో ఒక పర్సన్ ఏజ్ అనేది 34 years అని చెప్పి అనుకుందాం. ఓకే, దీనికి ఫ్యూచర్ ఏజ్ అంటే ఫ్యూచర్ ఏజ్ నెక్స్ట్ 10 years ఆఫ్టర్ అని తీసుకుందాం. 10 years ఆఫ్టర్ అంటే ఇది ఏమవుతుంది, ఇది 2024 అని చెప్పాను. 2024లో 34 years ఉంది. 2034లో ఈ పర్సనేజ్ ఎంత అవుతుంది, 34 ప్లస్ 10 years అన్నాం కదా, అంటే 44 years అవుతుంది. అలాగే ఇదే పర్సన్కి పాస్ట్ ఏజ్ తీసుకున్నాం, 10 years బ్యాక్, ఇట్స్ ఎగో ఆర్ 10 years బ్యాక్. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే 2024 ప్రజెంట్ ఇయర్ అయితే 10 years బ్యాక్ అంటే ఎంత అవుతుంది, 2014 అవుతుంది. 2014లో ప్రజెంట్ ఏజ్ 34 years ఉన్న పర్సన్ ఏజ్ ఎంత ఉంటుంది అంటే 34 years మైనస్ 10 years. 24 years అనేది 2014లో ఆ పర్సన్ ఏజ్. 10 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు అతని ఏజ్ 34 ఉంది. ఆ పర్సన్ ఏజ్ ఇంకో 10 years పాస్ అయితే ఫ్యూచర్లో అంటే 2034లో 44 years అవుతుంది. చూడండి, ఈ వాల్యూని కనుక మనం ఎక్స్ అనుకుంటే పాస్ట్ ఇయర్ అన్నప్పుడు ఏం చేసాం, ఎక్స్ మైనస్ 10 చేసాం. ఫ్యూచర్ ఇయర్ అన్నప్పుడు ఏం చేసాం, ఎక్స్ ప్లస్ 10 చేసాం. సో జస్ట్ ఈ టెర్మినాలజీని అర్థం చేసుకుని, ఈ లాజిక్ని అర్థం చేసుకుంటే మనకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ సిమిలర్ ఎగ్జాంపుల్సే ఉంటాయి. ఒక పర్సన్ ఏజ్ ఇచ్చి మనకి పాస్ట్ ఏజ్ అడిగితే ఎన్ని ఇయర్స్ ఇచ్చారో అన్ని ఇయర్స్ మైనస్ చేయాలి, అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే ఒక పర్సన్ ఏజ్ ఇచ్చి ఫ్యూచర్ ఏజ్ అడిగితే ఎన్ని ఇయర్స్ అయితే అడుగుతున్నారో
అన్ని ఇయర్స్ని ఎడిషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అందుకే ఇక్కడ x+10 వేసాను, ఇక్కడేమో x-10 వేసాను. క్వశ్చన్ నెంబర్ 1. ది రేషియో ఆఫ్ ది present ages of two persons A and B is 4:5. 7 years ago అలాగే ఇక్కడేమో present ages 2 persons అని ఇచ్చారు. 7 years ago the ratio of their ages was 3:4. present age ఏమో present age రేషియో వచ్చేసి 4:5 అని చెప్పారు. అలాగే 7 years ago రేషియో వచ్చేసి 3:4 అని చెప్పారు. అప్పుడు ఏమడుగుతున్నారు, వాట్ ఈస్ ది ప్రెజెంటేజ్ ఆఫ్ పర్సన్ బి ఇన్ ఇయర్స్ అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు జనరల్గా ఎలా సాల్వ్ చేయొచ్చో చెప్తాను, అలాగే తర్వాత షార్ట్ కట్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పిన లాజిక్ని బేస్ చేసుకుంటే వాళ్ళు ఏమడుగుతున్నారు, 7 years ago అని చెప్పి అన్నారు. అంటే మనం పర్సన్ ఏజ్ని కనుక ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, 7 years ago అంటున్నారు కాబట్టి ఏం చేయాలి, -7 చేయాల్సి ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఏ అండ్ బి 4:5 అని ఇచ్చారు. అదేంటి, ప్రెజెంట్ ఏజ్ రేషియో. అంటే ఇప్పుడు 4x - 7 డివైడెడ్ బై 5x - 7 ఈక్వల్ టు 3/4. 4 × 4x - 7 క్రాస్ మల్టిప్లై చేస్తే, అలాగే 3 × 5x - 7 16x - 28 ఈక్వల్ టు 15x - 21. 15x - 15x, ఈ 15 ఇటు తీసుకొస్తే -15x ఈక్వల్ టు -21 + 28, అంటే x ఈక్వల్ టు 7 years అయింది. వాళ్ళు ఏమడుగుతున్నారు, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ పర్సన్ బి అంటున్నారు. అంటే పర్సన్ బి ప్రెజెంట్ ఏజ్ రేషియో ఎంత, 4:5లో ఇది ఏ అనుకుంటే ఇది బి ఏజ్ అనుకుంటే, అంటే 5 times ఆఫ్ ఎక్స్ అవుతుంది, 5 × x అవుతుంది, అంటే 5 × 7 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 35 years ఆన్సర్ అవుతుంది. జనరల్గా చేస్తే ఇలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది, బట్ ఇలా చేస్తే మనకి చాలా టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి దీనికి మనం షార్ట్ కట్ ఎలా చేయొచ్చు అంటే, ప్రెజెంట్ ఏజెస్ 4:5 అన్నారు. 7 years ago the ratio of their ages was 3:4 అన్నారు. పర్సన్ బి ఏజ్ అడుగుతున్నారు ఇన్ ఇయర్స్. అంటే ఈ రేషియోని బేస్ చేసుకుని మనం ఆప్షన్ వెరిఫికేషన్ అనేది చేసామనుకోండి, ఆప్షన్ని వెరిఫికేషన్ చేసినప్పుడు ఏదైతే మనకి పర్సన్ బి అడుగుతున్నాడో పర్సన్ బి రేషియో ఏమవుతుంది, ఇదొకటి అవుతుంది, ఇదొకటి అవుతుంది. ఇదేమో ప్రెజెంట్ అవుతుంది, ఇది ప్రెజెంట్ రేషియో అవుతుంది, ఇదేమో 7 years ago రేషియో అవుతుంది కదా. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే మనకి ఈ రేషియోస్ యొక్క మల్టిపుల్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ వ్యాలిడేట్ చేయండి. ఇచ్చిన ఆప్షన్స్లో 5 మల్టిపుల్ ఏంటి, అంటే 5 యొక్క గుణిజం ఏంటి అని చూస్తే 28 ఉంది, 5 మల్టిపుల్ అవుతుందా, అవదు. సో ఇది రాంగ్ ఆన్సర్. 35 ఉంది, 5 మల్టిపుల్ అవుతుందా, అవుతుంది. ఎందుకు, 5 × 7 ఈక్వల్ టు 35 కదా. కాబట్టి ఇది ఆన్సర్ అవ్వచ్చు. దీన్ని గుర్తుపెట్టుకోండి, దీన్ని మార్క్ చేసుకోండి. అలాగే 40 ఉంది, 40 5 మల్టిపుల్ అయినా, ఎస్, 5 × 8 ఈక్వల్ టు 40 కదా. కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వచ్చు. అంటే మనం ఫస్ట్ 1 రౌండ్ ఆఫ్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చాయిసెస్ కూడా మనకి వస్తాయి.
బట్ క్వశ్చన్లో తర్వాత ఇచ్చిన లాజిక్ని బేస్ చేసుకుని మనం మళ్ళీ ఫిల్టర్ చేస్తే ఫైనల్గా ఒకటే ఆన్సర్ మిగులుతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే బి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, అలాగే సి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. డి 42 ఇచ్చాడు, 42 5 మల్టిపుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇప్పుడు మనకి 35 ఉంది, 40 ఉంది. ఈ రెండింటిలో ఏది ఎగ్జాక్ట్గా ఆన్సర్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూడాలి. ఇచ్చిన ఆప్షన్స్ మనకి ప్రెజెంటేజ్. సో ఈ ప్రెజెంటేజ్లోంచి 7 ఇయర్స్ తీసేస్తే, అంటే సబ్ట్రాక్ట్ చేస్తే 35 - 7 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు, అలాగే 40 - 7 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనం వాల్యూస్ రాసుకోవాలి. ఇప్పుడు 35లోంచి 7 తీసేస్తే 28 అవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే 28 అవుతుంది. 40లోంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 33 అవుతుంది. 7 ఇయర్స్ ఎగో రేషియో మనకు తెలుసు కదా, ఎంతది? 3:4. సో ఇప్పుడు దీంట్లో ఈ 3:4 అనే దాంట్లో బి రేషియో ఏంటి? 3:4లో 3 అనేది ఏకి సంబంధించిన రేషియో, 4 అనేది బికి సంబంధించిన రేషియో. ఈ 4 మల్టిపుల్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్స్లో అది ఆన్సర్ అవుతుంది, ఫైనల్ ఆన్సర్. అంటే ఇప్పుడు చూడండి, 4 మల్టిపుల్ 33 4 మల్టిపులా? కాదు. 28 4 మల్టిపులేనా? అవును. సో 28 అంటే మనకి ఇచ్చిన ఆన్సర్లో 28 కాదు, మనం 7 తీసేసాం. ఈ 35 40 రెండు ఆప్షన్స్ మనం పక్కన పెట్టాం. దీంట్లోంచి 7 మైనస్ చేస్తే మనకి 28 వచ్చింది, అది 4 మల్టిపుల్ అయింది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 35 అవుతుంది. 35 ఈజ్ ఫైనల్ ఆన్సర్. మళ్ళీ జస్ట్ రిపీట్ చేస్తాను, మీకు కన్ఫ్యూజన్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి. ఫస్ట్ ఇచ్చిన రేషియోస్ని బేస్ చేసుకుని మనం ప్రెజెంటేజెస్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో బి యొక్క పార్ట్, అంటే బి యొక్క రేషియో ఏదైతే ఉందో దాన్ని మల్టిపుల్ అవునా కాదా అనేది ఆప్షన్స్ వెరిఫై చేసాం. ఓన్లీ 2 ఆప్షన్స్ మిగిలాయి, 35 మిగిలింది, 40 మిగిలింది. కానీ ఇవేంటి? ఇవి ప్రెజెంటేజెస్. మరి 7 ఇయర్స్ ఎగో అని చెప్పాడు కదా క్వశ్చన్లో. సో 7 ఇయర్స్ ఎగో అన్నారు కాబట్టి 7 ఇయర్స్ రేషియో మనకు తెలుసు 3:4 అని చెప్పి. 3:4తో మనం ఈ ఆప్షన్స్ని వ్యాలిడేట్ చేయాలి అంటే డైరెక్ట్గా చేయడానికి లేదు, ఎందుకంటే ఇవి ప్రెజెంటేజెస్. మన ఏజెస్ అనేవి ఎప్పుడు కూడా ఒకే టైం పీరియడ్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు 35 ఇయర్స్ 40 ఇయర్స్ అనేవి ప్రెజెంటేజెస్. 7 ఇయర్స్ ఎగో అంటే ఈ రెండింటిలోంచి మనం 7ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి, 35 - 7 చేసుకోవాలి, అలాగే 40 - 7 చేసుకోవాలి. అప్పుడు ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని బేస్ చేసుకుని మనం ఈ వెరిఫికేషన్ అనేది చేయాలి. కాబట్టి 35 అనేది ఫైనల్ ఆన్సర్ అయింది. ఇది కూడా సిమిలర్ క్వశ్చన్. దీనికి ఈసారి నేనేం చేస్తానంటే నార్మల్గా సాల్వ్ చేయకుండా ఆప్షన్స్ వెరిఫికేషన్ మెథడ్ని తీసుకుంటాను. క్వశ్చన్ క్లియర్గా చదవండి. ది రేషియో ఆఫ్ ది ప్రెజెంటేజెస్ ఆఫ్ 2 persons P and Q ఈజ్ 3:4. అంటే ప్రెజెంటేజెస్ 3:4 ఇన్ 8 ఇయర్స్. ఇన్ 8 ఇయర్స్ ఇక్కడ మీరు క్యాచ్ చేయాలి. ఇన్ 8 ఇయర్స్ అంటే ఏంటి? ఫ్యూచర్ ఏజ్ కదా, ఇందాక ఇచ్చిన టెర్మినాలజీ ప్రకారం ఇన్ 8 ఇయర్స్ అన్నాడంటే ఫ్యూచర్ ఏజ్. సో ఫ్యూచర్ ఏజ్ కాబట్టి మనం ఏం చేయాలి? +8 ఇయర్స్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఇచ్చిన ఆప్షన్స్ వెరిఫై చేసినప్పుడు +8 ఇయర్స్ని యాడ్ చేసుకుని దాన్ని బట్టి మనం ఆప్షన్స్ అనేవి వెరిఫై చేయాలి. సో ఇన్ 8 ఇయర్స్ ఇక్కడ రేషియో ఏమైంది? 4:5 అయింది. వాట్ ఈస్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ పర్సన్ పి ఇన్ ఇయర్స్ అని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, మనకి ప్రెజెంట్ రేషియో తెలుసు. ప్రెజెంట్ రేషియో 3:4లో ఇదేమో పికి సంబంధించిన రేషియో, ఇదేమో క్యూకి సంబంధించిన రేషియో. అంటే రేషియోలో మనకి పి అండ్ క్యూ రెండు ఇచ్చాడు కదా. సో ఫస్ట్దేమో పికి సంబంధించింది, సెకండ్ వాల్యూ ఏమో క్యూకి సంబంధించింది. సో మనకి ఇక్కడ ఆన్సర్లో క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటి? పర్సన్ పి. పర్సన్ పి అంటే ఫస్ట్ వాల్యూ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇచ్చిన ఆప్షన్స్లో
ఏది 3 మల్టిపుల్ అన్నది ఫస్ట్ చెక్ చేయాలి. 3 మల్టిపుల్ ఏదని చెక్ చేస్తే ఇది 3 మల్టిపుల్ అయింది 24. 27 కూడా 3 మల్టిపుల్ అయింది. 30 3 మల్టిపుల్ అయింది. 33 కూడా 3 మల్టిపుల్ అయింది. అంటే అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ 4కి 4 3 మల్టిపుల్ అయినాయి. సో మరి మనం ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ తీసుకుంటే ఈ 4 ఆప్షన్స్లో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది ఫస్ట్ చాయిస్లో మనకి ఏ ఆప్షన్స్ ఎలిమినేట్ అవ్వలేదు. ఓకే, మనకి క్వశ్చన్లో ఇచ్చిన సెకండ్ హింట్ ఏమి ఇచ్చాడు? ఇన్ 8 years ది రేషియో ఆఫ్ ది ఏజెస్ విల్ బి 4:5. ఇన్ 8 years అంటే +8 చేయాలని చెప్పా కదా. ఇప్పుడు ఈచ్ ఆప్షన్కి +8 చేసుకుంటే వెళ్ళండి. 24 + 8, అలాగే 27 + 8, 30 + 8, 33 + 8 అని చేసుకుంటే ఈ ఏదైతే వాల్యూస్ వస్తాయో ఇక్కడ ఆ వాల్యూ 4 మల్టిపుల్ అవ్వాలి. ఎందుకు? మనకి ఇక్కడ చూడండి 4:5 అని ఇచ్చాడు. 4:5 అని ఇచ్చాడు అంటే ఇది పీకి సంబంధించిన పార్ట్, ఇదేమో క్యూకి సంబంధించిన పార్ట్. కాబట్టి 4 మల్టిపుల్ ఏదైతే అవుతుందో ఆప్షన్స్లో 8 years యాడ్ చేసిన తర్వాత అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 24 + 8 32. ఓకే, అలాగే 27 + 8 35, ఇది 38, ఇదేమో 41. 41 4 మల్టిపులా? కాదు. 38 4 మల్టిపులా? కాదు. 35 4 మల్టిపులా? కాదు. 32 4 మల్టిపులా? అవును. కాబట్టి అంటే 32 వాల్యూ ఇచ్చింది ఆప్షన్ ఏది? 24. సో 24 అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మరి ఇది డబుల్ చెక్ చేసుకోవాలి అంటే మనం నార్మల్ వేలో కూడా ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి 8 years, ఇన్ 8 years అన్నాడు కదా. అంటే ప్రజెంట్ రేషియో మనకు తెలుసు 3:4. అప్పుడు నేనేం చేస్తాను? 3x + 8 / 4x + 8 = 4/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 3s are 15x + 40 = 16x + 32. ఈ 15x రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే ఎక్స్, ఈ 32 ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే -32 అవుతుంది. సో x = 40 - 32, దట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు? పి ఏజ్ ఇన్ ఇయర్స్ అంటున్నాడు. పి ప్రెజెంట్ ఏజ్ ఎంత అండి? అంటే ఇచ్చిన రేషియో ప్రకారం 3:4, అంటే 8 × 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 24 years. ఇలా చేసినా మనకు ఆప్షన్స్ వెరిఫై చేసినా కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. అంటే ఇది జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం చేశాను, బట్ ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది, ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 60 years. ఇఫ్ ది ఫాదర్స్ ఏజ్ ఈజ్ twice the son's age, what are their ages అని చెప్పి అడుగుతున్నారు. చూడండి, ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ ఫాదర్ అండ్ సన్ అంటే ఇక్కడ 2 persons ఉన్నారు, ఫాదరు సన్. వాళ్ళిద్దరి ఏజెస్ సమ్ వచ్చేసి 60 years అని చెప్పారు. అలాగే ఇఫ్ ది ఫాదర్స్ ఏజ్ ఈజ్ ట్వైస్ ది సన్ ఏజ్ అంటే మనం గనక సన్ ఏజ్ గనక ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ వచ్చేసి ట్వైస్ ది సన్ ఏజ్ అంటే 2x అవుతుంది. వాట్ ఆర్ దేర్ ఏజెస్ అని చెప్పి అడుగుతున్నాడు. మనం ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్తే చూడండి, ఫస్ట్ ఆప్షన్
మనకి ఇచ్చిన లాజిక్ ప్రకారం ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ సమ్ చేస్తే 60 ఇయర్స్ రావాలి. 20 + 40 సమ్ చేస్తే 60 వస్తుంది. 30 + 30 సమ్ చేస్తే 60 వస్తుంది. 25 + 35 సమ్ చేసిన 60 వస్తుంది. 24 + 36 సమ్ చేసినా కూడా 60 వస్తుంది. బట్ సెకండ్ హింట్ తీసుకోండి. సెకండ్ హింట్ ఏం చెప్తున్నారు? ఇఫ్ ది ఫాదర్స్ ఏజ్ ఈజ్ ట్వైస్ ది సన్ ఏజ్, అంటే ఇది సన్ను ఇది ఫాదర్ అనుకుంటే ఫాదర్ ఏజ్ అనేది 2 times ఆఫ్ సన్ ఏజ్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఇది 30 ఉంది, ఇది 30 ఉంది. సో ఇది 2 times లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇది 25 ఉంది, 35 ఉంది, ఇది 2 times లేదు, ఇది రాంగ్ ఆన్సర్. ఇది 24 ఉంది, ఇది 36 ఉంది. జనరల్గా అయితే ఎంత ఉండాలి? 24 × 2 వేస్తే ఇక్కడ 48 ఉండాలి. 36 ఉంది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 40 ఉంది. ఈ ట్వైస్ ది ఏజ్, ట్వైస్ ది సన్ ఏజ్ అన్న లాజిక్ని ఇది ఒక్కటే మ్యాచ్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం జనరల్గా సాల్వ్ చేసినా సరే చూడండి, సన్ ఏజ్ని ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ 2x అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 ఇయర్స్ అని ఇచ్చాడు. x + 2x 3x ఈక్వల్ టు 60. x ఈక్వల్ టు 20. x 20 వచ్చిందంటే ఇది సన్ ఏజ్. ఫాదర్ ఏజ్ ఏమవుతుంది? ఫాదర్ ఏజ్ ఈజ్ ట్వైస్ ది సన్ ఏజ్, అంటే 2 × సన్స్ ఏజ్, అంటే 2 × 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇయర్స్ అవుతుంది. ఇదే కదా ఆన్సరు. సో ఇదంతా చేయకుండా సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ ఒక్కటే ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. 10 years ago, the father was 3 times as old as his son. What is the present age of son అని చెప్పి అడిగారు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? సన్ ఏజ్ అన్నమాట. ఆప్షన్స్ అనేవి సన్స్ ఏజ్ని రిప్రజెంట్ చేస్తాయి. కానీ ఫాదర్ ఏజ్కి రిలేట్ అయ్యి ఒక లాజిక్ ఉంది ఇక్కడ. ఏం చెప్తున్నారు? ఏ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్, అంటే ఇందాక చేసిన ప్రాబ్లంలోగా సన్ ఏజ్ కనుక ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ అనేది ట్వైస్ అవుతుంది, అంటే 2x అవుతుంది. బట్ 10 years ago అంటున్నాడు కాబట్టి ఏం చేయాలి అంటే పాస్ట్ ఏజ్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. పాస్ట్ ఏజ్ రిప్రజెంట్ చేస్తున్నారంటే 10 yearsని సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే వాల్యూ 10ని మనం మైనస్ చేయాలి. ద ఫాదర్ వాజ్ 3 times యాజ్ హిస్ సన్, అంటే 10 years ago ఫాదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 3 times సన్ ఏజ్ అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు సన్స్ ఏజ్ చూడండి. మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసామనుకోండి, ఫస్ట్ ఆప్షన్ 20 years అని ఇచ్చారు. ఓకే, ఇదేంటి? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్, అంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఏమవుతుంది? ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ అన్నారు కదా, అంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అనేది ట్వైస్ అంటే 40 years అవుతుంది. ఈ కండిషన్ చూడండి. 10 years ago అంటే దీంట్లోంచి -10 చేయాలి. 10 years ago దీంట్లోంచి -10 చేస్తే, అంటే సన్ ఏజ్లోంచి -10 చేస్తే ఎంత అవుతుంది? 10 years అవుతుంది.
ఫాదర్ ప్రెజెంటేజ్లోంచి కూడా -10 చేస్తే ఎంత అవుతుంది? ది ఫాదర్ వాజ్ 3 times యాజ్ హిస్ సన్. అంటే సన్ ఏజ్కి ఇక్కడ ఫాదర్ ఏజ్ 30 years ఉంది కదా. మనకిచ్చిన 2 కండిషన్స్ ఆప్షన్ ఏని సాటిస్ఫై చేస్తున్నాయి కదా. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం మిగతా ఆప్షన్స్ను కూడా వ్యాలిడేట్ చేద్దాం. 30 years తీసుకున్నారనుకోండి, ఇది సన్ ఏజ్, దీనికి ట్వైస్ అంటే ఫాదర్ ఏజ్ 60 years అవుతుంది. మీరు జస్ట్ ఒక ట్యాబ్లర్ ఫామ్ లాగా రాసుకుంటే ఈజీగా ఉంటుంది కంపేర్ చేయడానికి. సన్ ఏజ్ ఇప్పుడు 30 years తీసుకుంటే ఫాదర్ ఏజ్ దీనికి ట్వైస్ అన్నారు కాబట్టి 60 years అవుతుంది. సో ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ఈ కండిషన్ ఓకే, ఎందుకంటే అది ప్రెజెంట్ ఏజ్ కాబట్టి. ఇప్పుడు దీంట్లోంచి -10 చేశారనుకోండి, అలాగే ఇక్కడ కూడా -10 చేశారనుకోండి, ఇది ఎంత అవుతుంది? ఇది 20 అవుతుంది, ఇదేమో 50 అవుతుంది. ఇది ద ఫాదర్ వాజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తుందా? అంటే ఇక్కడ వచ్చిన 20కి ఇంటూ 3 వేస్తే మనకి 60 రావాలి కదా, బట్ అది రాలేదు. సో ఈ ఆన్సర్ రాంగ్. అలాగే 40 years, 40 అనుకుంటే సన్ ఏజ్ ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది? 80 అవుతుంది. -10 చేస్తే 10 years ఎగో అన్నారు కాబట్టి ఇది 30 అవుతుంది, ఇదేమో 70 అవుతుంది. ఇది కూడా 3 times అనే కండిషన్ని సాటిస్ఫై చేయలేదు, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. 50 తీసుకుంటే 50 అనుకుంటే సన్ ఏజ్, ఫాదర్ ఏజ్ వచ్చేసరికి 100 అవుతుంది. -10 అన్నారు కాబట్టి 10 years ఎగో, సో 50 - 10 40 అవుతుంది, ఇదేమో 100 - 10 90 అవుతుంది. ఇది కూడా కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది present age of a mother is 3 times that of her daughter. After 5 years, the mother's age will be 2.5 times that of her daughter. What are their current ages? ఇక్కడ చూడండి, 2 persons ages ఇచ్చారు. ఒకటి మదరు, 2 డాటర్. Present age of mother is 3 times that of her daughter. అంటే డాటర్ ఏజ్ x అనుకుంటే మదర్ ఏజ్ 3x అవుతుంది. ఓకే, ఆఫ్టర్ 5 years the mother's age will be 2.5 times that of her daughter. What are their current ages? ఆఫ్టర్ 5 years అంటున్నాడంటే మనకి ఇచ్చిన టెర్మినాలజీ ప్రకారం ఆఫ్టర్ 5 years అంటే ఏం చేయాలి? ఫ్యూచర్ ఏజ్ గురించి మాట్లాడుతున్నారు, అంటే +5 years యాడ్ చేసుకోవాలి. ఓకే, ద మదర్స్ ఏజ్ విల్ బి 2.5 times. +5 years తర్వాత డాటర్ ఏజ్ x + 5 years అనుకుంటే మదర్స్ ఏజ్ 2.5 times ఆఫ్ హర్ డాటర్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. వాట్ ఆర్ దేర్ కరెంట్ ఏజెస్? ఓకే, ఇక్కడ ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే మనం సింపుల్గా తీసుకోండి. ఆప్షన్ ఏ తీసుకుంటే మదర్ ఏజ్ 30, డాటర్ ఏజ్ 10. సో మదర్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 3 times ఆఫ్ హర్ డాటర్ అన్నది సాటిస్ఫై అయిందా? అయింది. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఆఫ్టర్ 5 years మదర్స్ ఏజ్ విల్ బి 2.5 times ఆఫ్ హర్ డాటర్. సో మదర్ ఏజ్కి డాటర్ ఏజ్కి కూడా +5 యాడ్ చేద్దాం, 35 అవుతుంది, ఇదేమో 15 అవుతుంది. ఇప్పుడు ఇది 2.5 times ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే
15 ఇంటూ 2.5 వేశారనుకోండి, 35 రావాలి. 2.5తో మల్టిప్లై చేసినప్పుడు మనకి కావాల్సిన వాల్యూ రాలేదు కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ చూడండి. 3 టైమ్స్ ఉందా? 15, 45. ఇది 3 టైమ్స్ ఉంది కదా, సో 3 టైమ్స్ అన్న లాజిక్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఆఫ్టర్ 5 years అంటే దీనికి +5 యాడ్ చేద్దాం. అంటే ఇది 20 అయింది, ఈ వాల్యూకి +5 యాడ్ చేస్తే ఇది 50 అయింది. ఇప్పుడు 20 ఇంటూ 2.5, 20 ఇంటూ 2.5 అంటే ఎంత వస్తుంది? 50 వస్తుందా? చూడండి, 20 ఇంటూ 2.5, 20 ఇంటూ 25/10, 2 times, that is equal to 50. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీరు మిగతా వాల్యూస్ కూడా మీరు కావాలంటే చెక్ చేయండి. 60, 20 అన్నాడు, 3 టైమ్స్ సాటిస్ఫై అయింది. బట్ 20కి +5, ఇక్కడ 60కి +5 యాడ్ చేస్తే ఇది 65 అయింది, ఇదేమో 25 అయింది. జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్ అంతే. 25కి 3 టైమ్స్ 2.5 టైమ్స్ వేస్తే మీకు 65 వస్తుందా? రాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అలాగే 90-20, 90-20 అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 టైమ్స్ అన్నదే క్యాన్సిల్ అయిపోయింది, ఫస్ట్ లాజికే ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం అన్ని మోడల్స్ని ఒకే వీడియోలో కవర్ చేయడం కుదరదు కాబట్టి వేరే టాపిక్స్ మీద వీడియోస్ని అప్లోడ్ చేయడానికి మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీకు మేము నెక్స్ట్ టైం వీడియో అప్లోడ్ చేసినప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా కాన్సెప్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని షేర్ చేస్తుండండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.